అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డీజీపీ గారికి ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది. దాని మీద డీటెయిల్డ్గా సంబంధిత ఎస్పీకి, శేషగిరి గారికి రక్షణ విషయంలో ఎస్పీకి ఆదేశాలు ఇస్తా అన్నారు. అట్లాగే అన్ని కేసులు కూడా ఎక్కడైతే 307 పెట్టలేదో, ఎక్కడైతే మిస్ అయిందో, ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన అన్ని కూడా సర్దిద్దుతామని డీజీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే 13వ తారీఖు 12 గంటలకి ఈవీఎంలు పగలగొట్టారు. 14వ తారీఖు కేసు పెట్టాల. 15వ తారీఖు వీఆర్ఓ కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారని. అక్కడ ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే సిఇఓ ఎన్నికల అధికారి ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాల్లో టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులందరికీ. కానీ మొన్న సిట్ వెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా, నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. వచ్చిన 24 గంటల తర్వాత కూడా ఎమ్మెల్యే తమ్ముడు ఆచూకీ కనపట్టలేదు. సో ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేశాం. ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడు చెప్పాడు దేశం అంతా మన కళ్ళే చూస్తుందని. ఉదయం ఎన్నికల అధికారి కూడా అదే చెప్పాడు. అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులు అడుగుతున్నారంట, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఒక పోటీ చేసిన అభ్యర్థి తెనాల్లో శివకుమార్ ఓటేయడానికి వచ్చిన ఓటర్ని చెంపదెబ్బ కొట్టాడు ఎలక్షన్ బూత్లో ఓటేసే దగ్గర. ఇది దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కల్లే చూసింది. మళ్ళీ రెండోసారి దేశం అంతా ఈ రాష్ట్రం కల్లే చూసింది. పోటీ చేసే అభ్యర్థి ఈవీఎం పగలగొడితే 10 రోజులైనా యాక్షన్ లేదు, అరెస్ట్ లేదు, కేసు కూడా నిన్నటిదాకా పెట్టలేదు. ఇది దేశం అంతా రెండోసారి ఆంధ్ర రాష్ట్రం కల్లే చూసింది. ఇది సక్సెస్ఫుల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ యంత్రాంగం, విఆర్ఓ ఎవరో, పిఓ ఎవరో, ఏపీఓ ఎవరో, ఆర్ఓ ఎవరో, డిఈఓ ఎవరో, ఎస్పీ ఎవరో, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నియామకం చేసిన వాళ్ళు. దీంట్లో సిఎస్ జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, బయట రాష్ట్రాల నుంచి పెత్తనం చేసి వచ్చిన రఘురామరెడ్డి, తాడేపల్లి కొంపలో చక్రం తిప్పుతున్న ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే వీళ్ళందరూ కూడా బాధ్యులు. బందోబస్తు దగ్గర నుంచి, ఎస్పీఎల్ దగ్గర నుంచి, రెవెన్యూ పోలీస్ అధికారులందరినీ కూడా తాడేపల్లి కొంప నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాన్స్పిరసీ 120B వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో తీసుకొస్తేనే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరగవు. బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టుగా 307 కేసులు బుక్ చేయడంతో పాటు ఎన్నికల్లో అనర్హత ఎవరైతే అభ్యర్థులు ఇటువంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు భవిష్యత్తులో పోటీ చేసే పరిస్థితి లేకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం తరఫున ఇటువంటి వ్యక్తుల్ని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనర్హత ప్రకటించే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ పనిచేసిన వ్యక్తి మీద, ఎంపీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి మీద కూడా 307 కేసుల్లో అన్యాయంగా అక్కడ లేని వ్యక్తులను కూడా కేసుల్లో పెట్టారు. తాడిపత్రిలో ఆ డిఎస్పీ చైతన్యని సస్పెండ్ చేయాలి, సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి, అరెస్ట్ చేయాలని అది కూడా డిమాండ్ చేశాం. పెద్దారెడ్డి కొడుకు, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అట్లాగే మోహిత్ రెడ్డి వీళ్ళు కూడా 307 కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.